వాల్ స్ట్రీట్లో ఈ మధ్య ఒక నెంబర్ తెగ చక్కర్లు కొడుతోంది. ఇది మామూలు నెంబర్ కాదు. స్పేస్ ఇండస్ట్రీ మొత్తాన్ని మార్చేబోయే ఒక పెద్ద మార్పుకి ఇదే ఒక సిగ్నల్ అన్నమాట. అదే ఈ $1.5 ట్రిలియన్. ఇది దేని గురించో తెలుసా? స్పేస్ ఎక్స్ ఐపీఓ గురించిన ఒక రూమర్డ్ వాల్యుయేషన్. అంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ ఫిగర్ కదా ఇది. ఒక్కసారి ఆలోచించండి. ఈ నెంబరు ఎంత పెద్దదంటే యాపిల్, మెటా లాంటి టెక్ జైంట్స్ మార్కెట్లోకి వచ్చిన మొదటి రోజు వాళ్ల వాల్యూ కంటే కూడా చాలా చాలా ఎక్కువ. అంత పెద్ద మొత్తం ఇది. సరే, అసలు ఇంత పెద్ద వాల్యుయేషన్ ఎలా సాధ్యం? దానికొకటే కారణం, స్పేస్ ఎక్స్. స్పేస్ ట్రావెల్ రూల్స్నే మొత్తం మార్చేసింది. గేమ్ చేంజర్ అయింది. ఒకప్పుడు స్పేస్ అంటే అంతా ప్రభుత్వాల చేతిలోనే ఉండేది. వాళ్లు వాడే రాకెట్లు ఒక్కసారి వాడి పడేయాల్సిందే. అందుకే ఖర్చు ఆకాశంలో ఉండేది. కానీ స్పేస్ ఎక్స్ వచ్చాక రీయూజబుల్ రాకెట్స్ వచ్చాయి. దీంతో ఖర్చు అమాంతం పడిపోయింది. ఈ మార్పు ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆర్బిట్లోకి వెళ్తున్న బరువులో 60% పైగా ఒక్క స్పేస్ ఎక్స్ చేతుల మీదుగానే వెళ్తోంది. కంప్లీట్ డామినేషన్. అయితే కేవలం రాకెట్లే కాదు, వాళ్ల అసలైన సీక్రెట్ వెపన్ వేరే ఉంది. అదే స్టార్లింక్. దీనివల్ల వాళ్ల బిజినెస్ మోడల్ మారిపోయింది. ఒక్కో లాంచ్కి డబ్బులు తీసుకోవడం నుంచి లక్షలాది మంది కస్టమర్ల నుంచి ప్రతి నెలా వచ్చే సబ్స్క్రిప్షన్ ఆదాయానికి షిఫ్ట్ అయ్యారు. సరే, అంతా బానే ఉంది కదా, మరి ఇప్పుడే పబ్లిక్గా వెళ్లాల్సిన అవసరమేమొచ్చింది? ఇదే అసలైన ప్రశ్న. ఎందుకంటే ఎలాన్ మస్క్కి పబ్లిక్ మార్కెట్స్ అంటే అస్సలిష్టముండదు. ఆయనే స్వయంగా టెస్లాను పబ్లిక్ చేయడం చాలా పెయిన్ఫుల్ అని చెప్పారు. ఎందుకంటే షార్ట్ టర్మ్ డెసిషన్స్ తీసుకోవాల్సొస్తుందని ఆయన ఫీలింగ్. మరి లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్న ఆయన ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు? సమాధానం చాలా సింపుల్. వాళ్లకు ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. దేనికోసమంటారా? వాళ్ల మెగా ప్రాజెక్ట్ స్టార్షిప్ని డెవలప్ చేయడానికి, వేల కొద్ది స్టార్లింక్ శాటిలైట్లను రీప్లేస్ చేయడానికి, ఇంకా లూనార్, డిఫెన్స్ కాంట్రాక్ట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ల ఆశయాలు చాలా పెద్దవి. ఆ రేంజ్ ఫండింగ్ ప్రైవేట్ మార్కెట్ల వల్ల కూడా సాధ్యం కావడం లేదు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. పబ్లిక్గా వెళ్లడమంటే స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీకి ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ని ఎదుర్కోవడమే. మరి ఆ రిస్క్ ఏంటి? అసలు సమస్య ఎక్కడొస్తుందంటే స్పేస్ ఎక్స్ కల్చర్కి, పబ్లిక్ షేర్ హోల్డర్స్ అడిగేవాటికి అస్సలు పొంతన ఉండదు. అదే అసలైన రిస్క్. ఇప్పుడు చూడండి, స్పేస్ ఎక్స్ ఏమనుకుంటుంది? రాకెట్లు పేలిపోతే దాన్ని కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా, ప్రోగ్రెస్గా చూస్తుంది. వాళ్ల ఫైనల్ గోల్ మార్స్కి వెళ్లడం. కానీ వాల్ స్ట్రీట్ వాళ్లకు కావాల్సింది ప్రతి 3 నెలలకొకసారి లాభాలు, ప్రెడిక్టబుల్ క్యాష్ ఫ్లో. ఈ రెండింటికీ నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా రిస్కులున్నాయి. మొదటిది మస్క్ ఫ్యాక్టర్, ఆయన తీసుకునే హై రిస్క్ నిర్ణయాలు. ఇక రెండోది గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్లో స్టార్లింక్ పాత్ర. ఇది చాలా సున్నితమైన విషయం. ఆ తర్వాత స్టార్లింక్ శాటిలైట్లను నిరంతరం రీప్లేస్ చేస్తూనే ఉండాలి. దానికయ్యే ఖర్చు కూడా అపారం. ఇవన్నీ పెద్ద రిస్కులే. అందుకే స్పేస్ ఎక్స్ ఐపీఓ అనేది కేవలం ఒక కంపెనీ స్టోరీ కాదు. దీనికి అంతకు మించిన ప్రాముఖ్యత ఉంది. ఇది మార్కెట్లకే ఒక కొత్త సవాల్. దీన్ని ఫ్రాంటియర్ టెక్నాలజీ అంటారు. అంటే ప్రపంచం ఇంతకు ముందన్నడో చూడని టెక్నాలజీని ఒక భారీ స్కేల్లో నిర్మించే కంపెనీలన్నమాట. మరి అలాంటి కంపెనీల విలువని ఎలా కట్టాలి? ఈ ఐపీఓయు ఆ ప్రశ్నకొక టెస్ట్ కేస్ లాంటిది. ఒక్క విషయం మాత్రం క్లియర్, ఈ ఐపీఓ చర్చ మనకు ఒక సిగ్నల్ ఇస్తోంది. స్పేస్ అనేది ఇక కేవలం ప్రభుత్వాల వ్యవహారం కాదు. అది మన రోజువారీ జీవితంలో, మన కమర్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక భాగమైపోయింది. సో ఫైనల్గా మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. వాల్ స్ట్రీట్ అడిగే త్రైమాసిక లాభాలకు సమాధానం చెప్పుకుంటూ మార్స్ మీద కాలు పెట్టాలన్న తమ కలను ఒక కంపెనీ నిజం చేసుకోగలదా?